హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవితస్ కిచెన్. ఈరోజు బీరకాయ కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పల్లీలు, ఆనియన్స్, అలానే అల్లం, వెల్లుల్లి, టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడే సరిపడా సాల్ట్, అలానే కారం, ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. పైన పొట్టు తీసుకోవాలి. తీసుకొని చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బీరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అసలు బీరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఫేవరెట్ అయిపోతుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలానే ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే సరిపడా పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి 15 నిమిషాలు ఉడికేసరికి ఎలా వచ్చిందో. ఆయిల్ బాగా పైకి తేలుతూ మంచిగా కనిపిస్తుంది కూర. అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికిస్తే సరిపోతుంది. గుమగుమలాడే బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి.